మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి. చాపా. చేతులు వెనక్కి ఉంచాలి. చేతులే? కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలై ఉంటాయి. వెనక్కి పంచ. తలని మెల్ల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్. ఐఎమ్ రీచింగ్ టు 1K. చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు, నా షార్ట్స్ని ఎంకరేజ్ చేసినందుకు. రండి నాటుకోడి పులుసు చూసేద్దాం. సండే వచ్చిందంటే పాపం మొక్కు ఉండాల్సిందే కదండి. ఎస్, మేము కూడా ఇదిగో మా చేతుల్లో బలైపోయింది కోడి. ఇదిగో మా వారు మార్కెట్కి తీసుకెళ్తున్నారు. ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చేయండి, నాటుకోడి పులుసు చేసేద్దాం అన్నాను. మాకు సండే జరుగుతుందండి మార్కెట్. ఇదిగో వచ్చేసారు, మా వాడు కూడా వచ్చేసారు. ఇదిగోండి కూరగాయలు, వీక్కి కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చేసారు. దాంతోపాటు మా మామూలు ఉంటుంది పప్పలు, అవి కూడా తెచ్చేసారు. ఇదిగోండి చికెన్. ఎంత వచ్చిందని అడిగాను, 1.5 kg వచ్చిందన్నారు. ఎస్, పదండి నాటుకోడి పులుసు చేసేద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. చాలామంది అక్క అని పిలుస్తున్నారు, వీడియోస్ బాగుంటున్నాయి అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ లవ్. ఇదిగోండి మా వారు అలసిపోయి వచ్చారు కదా, ఒక కాఫీ ఇచ్చేసానంటే ఇదిగో 1 గంటన్నర వరకు మాట్లాడరు. ఈ గంటన్నరలో నేను నా వంట చూసేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆయన వాట ఆయనకి ఇచ్చేసి మన వంటని స్టార్ట్ చేస్తాం. నాటుకోడి పులుసు నా స్టైల్లో ఎట్లా ఉంటుందో చూసేద్దాం రండి. కుక్కర్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఇదిగోండి ఉప్పు వేసి దాన్ని మగ్గబెడుతున్నాను. కానీ ఒక్క విషయం అండి, లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అసలు చేస్తున్న యూట్యూబర్స్ అందరికీ, మహిళలందరికీ ముఖ్యంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. టైం అట్లా కుదరాలి, మనం వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ అట్లా సెట్ అవ్వాలి. ఇదిగోండి ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఎస్, ఇదిగోండి మగ్గాక చక్కగా మాంసం ఉంది కదా, అది నీట్గా వేసేసుకుంటున్నాను. యా, చేస్తున్నందుకు మీకు మాత్రం జోహార్లండి. అది మాత్రం నేను అసలు నాకు కుదరట్లేదు, బట్ నేను కూడా ట్రై చేస్తున్నాను. వెళ్ళగా బండి స్టార్ట్ అవుతున్నప్పుడు అట్లానే ఉంటుంది కదా, గోన్ బాగుంటుంది. లెట్స్ హోప్ ఇంకొంచెం బాగా చేయగలుగుతానని అనుకుంటున్నా. ఇదిగోండి పసుపు కారం వేసాను, నీట్గా కలిపి పెట్టేసుకుంటున్నాను. యా, నాకు మెయిన్లీ కుదరదండి లాంగ్ వీడియోస్ పెట్టడానికి. ఆమె వర్కింగ్ ఉమెన్, నేను వెళ్ళడం, జాబ్కి వెళ్ళడం, బాబు, మా వారు, మొత్తం అందరూ, ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ అవ్వగానే 8 కల్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాం. మళ్ళీ 5కి కానీ రావడానికి కుదరదు. అందుకే షార్ట్స్ చేయడానికి నాకు పెద్ద టైం తీసుకోను కాబట్టి షార్ట్స్ ఎక్కువగా పెడతాను. లాంగ్ వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి లెట్స్ హోప్, చూద్దాము. ఇదిగోండి అందులోని కుక్కర్ మూత పెట్టే ముందే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది కదా, అందుకు. అంతేకాకుండా నేను దంచుకున్న మసాలా పొడి కూడా ముందుగానే వేసేస్తాను, ఆ ముక్కలకి పట్టి నీట్గా ఉంటుంది కదా అని. ఎస్, ఇదిగోండి నేను మాత్రం చాలా హ్యాపీ అండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక 2 monthsలోనే నేను మీ అందరి ప్రేమ ఆప్యాయత పొందగలిగాను. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. పక్కన రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి వీకెండ్ అనగానే హాలిడే అనుకుంటారు, కానీ అప్పుడే అసలైన పని. వారంలో కావాల్సిన ఇడ్లీ పిండి, అంటే వారం అంటే 3 daysకి సరిపోతుంది ఇడ్లీ పిండి. ఆ ఇడ్లీ పిండి క్లీన్ చేసేసుకొని చక్కగా పెట్టేసుకొని, రోజుకి కావాల్సింది ఒక బాక్స్లో తీసి పెట్టుకొని బయట దాన్ని ఏమంటారు, పులవనిస్తాము. అలా చేసుకుంటాను నేనైతే, నాకు అలా కుదురుతుంది. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ అండి. ఇదిగోండి పక్కన ఇడ్లీ పిండి అయిపోయింది కదా, అంట్లు చక్క అంట్లు తోమితే మాత్రం ఎప్పుడు నాకు డైలాగ్ గుర్తొస్తుందండి. మా మమ్మీ అనేది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూర్చునే వాళ్ళం, ఏమమ్మో రేపు చదువుకుని కలెక్టర్ అయినా కూడా కూడిగుండల్లో చేతులు పెట్టాల్సిందే అనేది.
ఎప్పుడు తోమినా కూడా నాకు అదే అనిపిస్తుంది. జాబ్కి వెళ్ళొచ్చి మన ఎన్ని పనులు ఎంత పెద్ద హోదాలో ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఖచ్చితంగా అంట్లు తోముకోవాల్సిందే. ఎవరు ఈ పనిలో ఉమెన్ పనుల్లోంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశమే ఉండదు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి, ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి వీడియోని నా ఛానల్ పేరుని నేను జస్టిఫై చేయాలని ట్రై చేస్తున్నాను. లెట్స్ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు ఇష్టమవుతుంది, ఇష్టపడతారు అన్న విషయాన్ని కూడా చెప్పండి. ఎక్కడ వల్గారిటీ లేకుండా చక్కగా నీట్గా వెళ్ళాలి ఛానల్. అంతేకాకుండా ముఖ్యంగా వద్దామా అనే ఆలోచన కూడా బయటకు రావడానికి కారణం ఏంటంటే అబ్దుల్ కలాం గారి సామెత గుర్తొస్తుందన్నమాట. మనిషి యొక్క విజయానికి అవరోధాలు లేదా ప్రతికూల ఆలోచనలు విజయాన్ని ఆపేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది అంటారు. ఎస్, నేను కూడా ఓకే, మన ఛానల్లో మన ఎలాంటి వల్గారిటీని కానీ లేకపోతే ఎలాంటి చెత్త విషయాన్ని కానీ లేకుండా జస్ట్ ఫర్ ఫన్ హ్యాపీగా మనిషి శుభ్రంగా ఎంతో పనుల్లోంచి వచ్చి ఒక వీడియో చూసామంటే అంత రిలాక్స్ అయ్యేలా ఉండాలి. అందుకే ముఖ్యంగా నేను రావడం జరిగింది. ఎస్, నన్ను అలా ఆదరిస్తున్నందుకు కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్. పెట్టే ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. నచ్చుతున్నాయా, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. మార్నింగ్ వెళ్ళిపోవడం రావడం, బాబుని కూర్చోబెట్టి చదివించుకొని ఆ టైంలోని వంట చేసే టైంలో ఒక 2 షార్ట్స్ తీసుకోవడం నాకు అలా సెట్ అవుతుంది అన్నమాట. ఐఎమ్ సో 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 హ్యాపీ అండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీ అందరిని ఇలా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి నా కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఎస్, వీడియోలో ఎంత స్పీడ్గా ఉంటామో ఇంట్లో కూడా అంతే స్పీడ్గా వర్క్ చేసుకుంటూ పరిగెత్తాల్సిందే, తప్పదు. ఎస్, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మూత తీసేసాక ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ముందు వేయకుండా విజిల్స్ అన్నీ అయిపోయి మూత తీసి ఆవిరి బయటకు వచ్చేసాక ఎగిరేటప్పుడు వేసుకోవాలండి. ఎస్, ఈ లోపు వంట అయింది, కిచెన్ అయింది, బెడ్రూమ్ చూసారా మా వాడు అత్యద్భుతంగా ఉంచుతాడు. అసలు వీకెండ్ కదా, బెడ్షీట్స్ అన్ని మార్చేసి కొత్త బెడ్షీట్స్ వేయడం. పిల్లల్ని ఆపలేమండి, మనమే ఇంత హైపర్గా ఉన్నప్పుడు మనం పుట్టిన పిల్లలు ఇంకా డబుల్ హైపర్గా ఉంటారు, సమస్య లేదు అసలు. ఎస్, చెప్పండి, ఇంకా కమెంట్స్లో పెట్టండి ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, లాంగ్ వీడియోస్ కానీ ఇంకా ఎలాంటి వీడియోస్తో ఎదురుకు వెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి మీకు నచ్చితే. ఎస్, అన్నీ పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. మీ అందరికీ కూడా ప్రతి విషయం నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చూసారా, ఇక్కడ నేను సర్ది పెడుతుంటే మా వాడు ఫోన్ పట్టేశాడు. మెయిన్ పిల్లలున్న ఇంట్లో ఫోన్కి మనం ఎడిట్ అయ్యామా ఇంకా వాళ్ళు ఎడిట్ అయిపోతారు, అసలు సమస్య లేదు. ఏదన్నా అడిగానంటే ఏం చేస్తున్నారంటే అమ్మ వీడియోస్ చూస్తున్నా, అమ్మ వీడియోస్ బాగున్నాయి ఇలా అంటాడు మా వాడైతే. అంటే మాకు కూడా ఐస్ వేస్తాడనమాట. నీట్గా ఇదిగోండి 2 బెడ్లు నీట్గా సర్దేసి పెట్టాక అప్పుడే ఉంటుంది. ఏముంటుంది, ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నా ఎస్ ఎక్కుతారు, మళ్ళీ గంతులేస్తారు. చూసారా మా కమల్ హాసన్, మామూలు కమల్ హాసన్ కాదు. ఎస్ ఎస్, ఇదిగోండి బెడ్రూమ్ క్లీనింగ్ అయింది, హాల్ క్లీనింగ్. బుక్స్ అన్నీ సర్దేసుకుంటాడు, బ్యాగ్ చెక్ చేయాలి. వాడికి పెట్టిన బుక్స్ ఎక్కువ అంటే వీడు తీసుకెళ్ళిపోతాడు ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ బుక్స్ అన్నీ. అవన్నీ చూసుకుని టాయ్స్ పెట్టేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి అవన్నీ తీసేసి నీట్గా పెడుతూ ఉండాలి. ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకొని పక్కన ఇదిగోండి కొత్తిమీర పుదీనా చక్కగా వేసేసుకుని ఎస్ రెడీ అయిపోయింది. ఇదిగో మా వాడికి ఫస్ట్ అన్నం తినిపించేస్తా. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి లవ్కి. ఇదే కదా స్టార్టింగ్ వీడియో, ఇంకొంచెం బెటర్గా ట్రై చేస్తాను. ఎస్, ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎస్, ఇంకా నేను ఎట్లాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కూడా మీరు చెప్పండి కమెంట్స్లో, పాజిటివ్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.
నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫన్ టైమ్ విత్ మౌని ఛానల్. బాయ్.